నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. 2024 మనకు హైదరాబాద్ బడా గణేష్ని అప్డేట్ అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్లీ మనకు హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరికీ నేను సారీ చెప్పాలి, ఎందుకంటే మనకు హైదరాబాద్ బడా గణేష్ని ఫస్ట్ అప్డేట్ అయితే నేను మిస్ అయిపోయినా. చూస్తారు కదా, నేను వచ్చేసరికి హైదరాబాద్ గణేష్ని కర్ర పూజ అనేది అయిపోయింది. సో ఈరోజు ఈవినింగ్ 5కి అయితే మనకు నిర్జన ఏకాదశికి స్వామివారి కర్ర పూజకి అయితే ముహూర్తం పెట్టిరు. బట్ ఎగ్జాక్ట్లీ 5కి అయితే ముహూర్తానికి అయితే కర్ర పూజని నిలబెట్టేసి పూజ అయితే చేసిరు. సో నేను ఇంటి నుంచి 3కే బయలుదేరాం అనుకున్నా. సో 3కే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఎనీవేస్, సో ఈవెంట్ అయితే మనం మిస్ అయిపోయినాం. సో ఇక్కడ నుంచి మనకు హైదరాబాద్ బడా గణేష్ దగ్గర ఏమైనా కానీ ప్రతి అప్డేట్ అయితే నేనైతే తప్పకుండా మీకు ఇస్తాను. అండ్ ఈసారి మనకు హైదరాబాద్ గణేష్ పెట్టబట్టి 70 సంవత్సరాలు అవుతుంది. సో 17 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్స్ ఈసారి. సో 70 సంవత్సరాలు కాబట్టి 70 అడుగుల భారీ మట్టి గణేష్ని అయితే పెడుతున్నారు. సో చూడాలి మన గణేశుడు ఏ రూపంలో దర్శనం ఇస్తాడు ఏందని కూడా నేను మన కమిటీ వాళ్ళతో మాట్లాడి మీకు ఒక క్లారిటీ అయితే ఇది ఇస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ అప్డేట్ ఏముంది అనేది మొత్తం మీకు డీటెయిల్ అయితే చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు అయితే చూడరి, ఖచ్చితంగా లైక్ చేసి చలవై చూద్దాం. మరి సో సారీ ఫర్ ఫస్ట్ అప్డేట్. నేను వచ్చే లోపే మొత్తం కర్ర పూజ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది. వచ్చేసరికి కర్ర నిలబెట్టిరు. నేను ఇట్లా వర్షం పడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను వచ్చేసరికి అయిపోయింది. సో ఫస్ట్ అప్డేట్ అయితే మిస్ అయిపోయింది మన ఛానల్లో. సారీ మై సబ్స్క్రైబర్స్. కరెక్ట్ 5 గంటలకైతే కర్ర పూజ అనేది స్టార్ట్ చేసేసారు. సో కర్రనైతే నమస్తే. చూస్తున్నారు కదా, మన కర్ర అయితే నిలబెట్టేసారు. హైదరాబాద్ గణేష్ మెయిన్ కర్ర పూజ ఇదనమాట. ఈ కర్ర నుంచి మనకు పూజ చేసిన తర్వాతనే బరకాన్ని స్టార్ట్ చేస్తారు. చాలా మంది భక్తులు అయితే వచ్చారు. మాటలే మైకులు లేవంట. పూజా కార్యక్రమం ఇప్పుడే చేశారు. హైదరాబాద్ ఎమ్మెల్యే, హైదరాబాద్ ముద్దు బిడ్డ దానం నాగేందర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఈ కమిటీ ద్వారా పూజా కార్యక్రమాలు ఈ రోజు చేసుకోవాలన్న ప్రతి కులస్తులు, ప్రతి ఒక్క క్యాస్ట్, ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ వాసులు, ముస్లింస్ కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందూస్ కానీ ఇక్కడికి వచ్చే భక్తులకు 30 లక్షల మంది భక్తులకు వచ్చే 30 లక్షల భక్తులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఈ ప్రజలు